వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ జయంతి వేడుకలు కాకినాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ దిగుమర్తివారి వీధిలో ఫ్రూటీ కుమార్ ఫ్రెండ్ సర్కిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్, రాగిరెడ్డి అరుణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఫ్రూటీ కుమార్ అని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి కుమార్ పార్టీ కోసం తన గెలుపు కోసం కృషి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, సత్యనారాయణ, హేమంత్ కుమార్, మన్యం బాబీ, భీమ్ సింగ్, దుర్గా ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, కుమార్ మిడిమల్ల, విక్రమ్ జైన్, సంజయ్, పవన్, రామలింగం, అప్పాజీ, చిట్నిడి మూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా సిటీ ప్రెసిడెంట్గా పనిచేసి అహర్నిశలు కష్టపడి పార్టీకి అధికారంలో వచ్చే వరకు కూడా నిరంతరం శ్రమించిన వ్యక్తి ఫ్రూటీ కుమార్ ఈరోజు మన మధ్య లేకపోవడం పార్టీకి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా తీరని అన్యాయం జరిగిందని అనుకుంటాం. ఏదైనప్పుడు కూడా ఎక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు ఫ్రూటీ కుమార్ ఆత్మసాధించాలని తప్పకుండా ఆయన ఏదైతే ఆశించారో అవన్నీ కూడా జరుగుతాయి. కుటుంబ పరంగా కూడా ఆ కుటుంబం కూడా రాజకీయ పరంగా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆ కుటుంబాన్ని కూడా రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుందని తప్పకుండా తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా ఫ్రూటీ కుమార్ ఈ రోజు కాదు ఎప్పటికీ మర్చిపోయిన వ్యక్తి. ఒక రకంగా ఒక తల్లి పుట్టకపోయినా నా గెలుపు కోసం కానీ నా నేను బాగుంటుందని కానీ అహర్నిశలు తగ్గిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోతే ఈరోజు చాలా బాధాకరమైన విషయం అని సందర్భంగా తెలియజేసుకుంటాను. చెప్పండి. నమస్కారం. ఈరోజు శ్రీ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ ఫ్రూటీ కుమార్ గారి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు తలపెట్టాం. అందులో భాగంగా ఉదయం మన నాగమల్లి తోట సెంటర్ దగ్గర ఉన్న గోశాలలో ఆవులకు గ్రాసం పెట్టాం. దాని తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఆఫీసులో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జయంతి ఫ్రూటీ కుమార్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాని తదనంతరం మన మానవీయ ఫౌండేషన్ వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఖర్చుల నిమిత్తం కొంత రొక్కం ఇవ్వడం జరిగింది. అలాగే మా కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉన్నాం. పులుసు సామూర్తి వికలాంగుల పాఠశాలలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసాం. అలాగే మన ప్రతాప్ నగర్ ఉన్న రెడ్ క్రాస్ వికలాంగుల హాస్టల్లో కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మరియు వాళ్లకు స్టేషనరీ అంటే పుస్తకాలు, పలకలు, అట్టలు, పరీక్ష అట్టలు, శుద్ధలు, పెన్సిళ్ళు ఇలా వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అలాగే వివిధ రకాల వాళ్ళకి అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే సాయంత్రం కూడా మన ఓం శాంతి బిల్డింగ్లో కూడా కుమార్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ ఫ్రూటీ కుమార్ గారి జయంతి సందర్భంగా ఫ్రూటీ కుమార్ గారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 30వ వార్డులోని మన గణపతి ఆలయం దగ్గర ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జీజీహెచ్ దగ్గర కూడా అన్నదానం, పలు ఆశ్రమాల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఇంత ఘనంగా చాలా బాగా జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఫ్రూటీ కుమార్ గారి యొక్క అభిమానులు కానీ, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ, అదేవిధంగా బంధుమిత్రులందరి సహాయ సహకారాలతో ఈరోజు
అంటే చాలామంది అనుకుంటారు మరణించిన తర్వాత మళ్ళీ జీవితం ఉండదు అని, కానీ ఈరోజు మరణించిన తర్వాత కూడా జీవించే నాయకులు కొంతమంది ఉంటారు. అందులో నా భర్త ఫ్రూటీ కుమార్ గారు స్థానాన్ని సంపాదించుకోవడం అన్నది నేను చాలా చాలా గర్వంగా ఉంది. ఎన్ని రోజులు ఉన్నామనే కాదు, ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన నిరూపించిన వ్యక్తి. అలాంటి ఆయనకి ఈరోజు నేను భార్యగా ఉన్నాను అంటే నా పిల్లలు కానీ నేను కానీ చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.